మనం చూస్తుంటాము ఈక్విటీ మార్కెట్స్‌లో పబ్లిక్ ఇష్యూస్ జరుగుతుంటాయని. అదాని బాండ్ ఇష్యూ గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి మన స్టూడెంట్ లలితేంద్రనాథ్‌ని పిలిచాము. బిఫోర్ వి గో టు ద ఇన్ఫర్మేషన్ మీకొక బ్రీఫ్ ఇవ్వాలి ఇతను ఎవరని చెప్పి. ఇతను ప్లానెట్ ఫైనాన్స్‌లో యంగెస్ట్ స్టూడెంట్. వన్ ఆఫ్ ద యంగెస్ట్ స్టూడెంట్. అతను ఇప్పుడు 7th క్లాస్ కంప్లీట్ అయ్యి 8th క్లాస్‌లో ఉన్నారు. 7th క్లాస్ టైంలోనే ఎన్ఐఎస్ఏ మాడ్యూల్స్ 8 ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. ఏమేమి ఎగ్జామ్స్ అంటే అవి మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజరీ మాడ్యూల్, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ మాడ్యూల్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ డెరివేటివ్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మర్చెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీ మార్కెట్ ఫౌండేషన్. ఇవన్నీ పాస్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాడు, విచ్ ఈజ్ రియల్లీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఎ సచ్ ఎన్ యంగెస్ట్ కిడ్. ఈ ఎగ్జామ్స్ ఎవరు రాస్తారంటే స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్లో ఎంట్రీ లెవెల్ జాబ్ తెచ్చుకోవడానికి ఒక 5 lakhs 6 lakhs ప్యాకేజెస్కి తెచ్చుకోవడానికి సెబీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఎన్ఐఎస్ఎం అనే ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ద్వారా ఆ ఎగ్జామ్స్ రాశారు. అయితే సరే మరి పిల్లల్ని బాగా కష్టపెట్టారా సార్ అంటారు. అసలు పెట్టలేదు. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్తూనే 6 days per week సండే మాత్రమే వచ్చి మన బీ స్కూల్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు. పర్పస్ ఏంటంటే మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వ్యూవర్స్ అందరూ కూడా, మనకి సిలబస్లో 100 pages ఉంటే కిడ్స్ ఆర్ క్యాపబుల్ టు లెర్న్ 500 pages. మనము ఆ 100 pagesకే వాళ్ళని స్ట్రెస్ చేస్తున్నామే మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసామంటే వాళ్ళు 100 నుంచి 500, 1000 pages చదవగల కెపాసిటీ ఉంది. ఇది తెలుసుకొని కొంతమంది అడ్వాన్స్డ్ చదువుతారు, కొంతమంది కాలేజీ సిలబస్, స్కూల్ సిలబస్ చదువుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఉండకుండా కిడ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఎక్కువ స్కిల్ ఇంప్రూవ్ చేయడం అనే ఆబ్జెక్టివ్తో నేను మా అబ్బాయి దగ్గర ఇప్పుడు వచ్చిన ఇద్దరు కూడా మా అల్లుళ్ళు అనమాట, మా అక్క పిల్లలు. వీళ్ళ దగ్గర సెబీ ఎగ్జామ్స్ రాయించడం మొదలెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఈక్విటీ డెరివేటివ్స్ పాస్ అవ్వాలంటే కరెక్ట్గా 15 days to 20 days ప్రిపరేషన్ చాలు. 3rd క్లాస్ కిడ్కి అయినా కూడా మా అబ్బాయి 3rd క్లాస్ కంప్లీట్ అవ్వగానే పాస్ అయ్యాడు. సో ఈ పర్పస్లో చేస్తున్నాను. అయితే నిన్న మా అల్లుడు మా ఇంటికి వస్తే, మామ అదాని పబ్లిక్ ఇష్యూ గురించి నీ ఒపీనియన్ ఏంది మామ అన్నాడు. నేను షాక్ అయ్యి నా ఒపీనియన్ అడగడం ఏంటి, నీకే నాలెడ్జ్ ఉంది కదా, నువ్వే రీసెర్చ్ చేయని చెప్పాను. ఒక 3 hours కూర్చొని రీసెర్చ్ చేసి ప్రాస్పెక్టస్ ఓపెన్ చేసి కంపెనీ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చూసి అనలిస్ట్ మీట్స్ చూసి హీ బాట్ ది ఇన్ఫర్మేషన్. దెన్ ఐ థాట్ వీ కెన్ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. లలిత్ ఈజ్ నాట్ ఏ రిజిస్టర్డ్ అనలిస్ట్. This is not any recommendation to buy or sell any debentures. This is only for the knowledge purpose. So before we go to the video about Adani issue, మనం అడుగుదాము. జనరల్గా మనం ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ చూస్తుంటే ఈక్విటీస్ చూస్తుంటాం. మరి డిబెంచర్స్ ఇష్యూ ఎందుకు చేస్తున్నాయి కంపెనీస్? డిబెంచర్స్ అంటే బాండ్స్ అంటాము. ఎందుకు చేస్తున్నాయి లలిత్ గారు చెప్పండి. యాక్చువల్గా కంపెనీస్ ఈక్విటీ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళ బిజినెస్ షేర్స్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఈక్విటీ షేర్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తారు. సో దే దెమ్సెల్ఫ్ డైల్యూట్ దేర్ ఓనర్షిప్. దానివల్ల కంపెనీస్ ఓన్లీ ఈక్విటీ షేర్సే ఇష్యూ చేయకుండా డిబెంచర్ షేర్స్, బాండ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. మనము జనరల్గా పబ్లిక్ ఇష్యూస్ అంటే ఈక్విటీస్ చూస్తుంటాం. అదాని బీయింగ్ సచ్ ఏ బిగ్ కంపెనీ, వాళ్ళు డిబెంచర్స్ ఇష్యూ ఎందుకు చేశారు? మీరు చెప్పింది నిజమే సార్. ఎప్పుడు కంపెనీస్ ఈక్విటీ షేర్స్ ఇష్యూయే చేస్తాయి, కానీ ఇక్కడ డిబెంచర్స్ ఇష్యూ ఎందుకు చేసాయంటే ప్రతి కంపెనీ ఈ ఈక్విటీ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళ బిజినెస్ షేర్స్ లేకపోతే ఈక్విటీ షేర్స్ వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఇచ్చేయాలి. సో దట్ దే ఆర్ దెమ్సెల్ఫ్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్ లైక్ డైల్యూటింగ్ దేర్ ఓనర్షిప్. సో డిబెంచర్స్ ఇష్యూ చేస్తే డైల్యూషన్ ఏమి ఉండదా? ఉండదు సార్. ఇప్పుడు ఈ బాండ్ ఇష్యూ చేస్తున్నారు. ఇండియాలో కార్పొరేట్ బాండ్స్ని డిబెంచర్స్ అంటారు, యూఎస్లో కార్పొరేట్ బాండ్స్ అంటారు. ఈ బాండ్ ఇష్యూ చేస్తున్నది కంపెనీ, ఈ అమౌంట్ని ఏం చేయబోతున్నారు? ఇది అమౌంట్ వచ్చింది మొత్తం ఉంటుంది కదా, లైక్ 800 crores వీళ్ళు ఇష్యూ అయితే చేశారు. ఈ 800 crores-లో 75% ఆఫ్ ది ఫండ్స్ ఈ రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ డెట్ కోసం వాడతారు. ఇంకా రిమైనింగ్ 25% మనీని మొత్తం వీళ్ళు జనరల్ బిజినెస్ పర్పసెస్కి వాడతారు సార్. సో ఇష్యూ సైజ్ 800 crores అంటారా మరి? ఎస్. బట్ మేము చూసింది అయితే 400 crores అనేది చూసాను ఎక్కడో. ఎస్, అలా అని ఏం లేదు సార్. 400 crores అంటే బేస్ ఇష్యూ సైజు. వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్. ఇది అదాని ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అనేది బిగ్ కంపెనీ కాబట్టి అది ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేయొచ్చు.
ఫస్ట్ అయితే వాళ్ళు 400 క్రోర్స్ని ఇష్యూ చేశారు యాజ్ ఎ బేస్ ఇష్యూ సైజ్. సో ఇష్యూ సైజు 800 క్రోర్స్ అంటారా? ఇక్కడ బేస్ ఇష్యూ సైజు 400 క్రోర్సే, కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఈజ్ హై దెన్ దే కెన్ ఎక్స్టెండ్ టు 800 క్రోర్స్. మరి అదానికి వచ్చిందా 800 క్రోర్స్ వచ్చిందా 400 క్రోర్స్ వచ్చిందా? వాళ్ళు అడిషనల్గా మళ్ళీ 400 క్రోర్స్ని ఇష్యూ చేశారు. సో 800 క్రోర్స్ వాళ్ళు ఇష్యూ చేసింది. ఇష్యూ డేట్స్ ఎప్పుడు జరిగాయి? సెప్టెంబర్ 4th నుంచి 17th వరకు సార్. సో ఇష్యూ అయితే ఇంకా ఉంది, ఓపెన్ అయ్యి ఉంది. లేదు, సెప్టెంబర్ 6th నాడే క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ ఫుల్ అలాట్మెంట్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు క్లోజ్ చేస్తారు ఇష్యూని. అచ్చా, ఇది ఈక్విటీ షేర్స్ లాగా క్లోజింగ్ డేట్ దాకా వెయిట్ చేయరు, ముందే క్లోజ్ చేసేసేయచ్చా? ఎందుకు అలాగా? ఇది ఈక్విటీ షేర్స్ కాదు కాబట్టి, ఇది డెట్ కాబట్టి వీళ్ళు ఎంతైనా లైక్ ఒకవేళ ఫుల్ అలాట్మెంట్ అయిపోతే వీళ్ళు క్లోజ్ చేసేయచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇష్యూయింగ్ డెట్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్, డెట్ డిబెంచర్స్. అంటే ఇప్పుడు 800 క్రోర్స్ ఫస్ట్ ఎవరైతే వచ్చేస్తారో వాళ్ళకి అలాట్ చేసేస్తారు అండ్ డోర్ విల్ బి క్లోజ్డ్. సో సెప్టెంబర్ 17th ఇష్యూ క్లోజ్ అవ్వాలనుకున్నారు కదా, మరి సెప్టెంబర్ 6th ఎలా క్లోజ్ అయిపోయింది? అలా క్లోజ్ అవ్వచ్చు సార్. యాక్చువల్లీ డిబెంచర్స్కి ఇంకా ఈక్విటీస్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇది. ఈక్విటీస్లో అయితే మొత్తం ఇష్యూ క్లోజ్ అయ్యే వరకు పెడతారు, కానీ ఈ డిబెంచర్స్లోకి వచ్చేసే వరకు వీళ్ళు ఎప్పుడైతే ఫుల్ అలాట్మెంట్ అయిపోయిందో వీళ్ళు క్లోజ్ చేసేస్తారు ఇష్యూని. ఇక్కడ ఈక్విటీలో ప్రోరేటా అలాట్మెంట్ అనేది అవుతుంది, ఇంకా డెట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అలాట్మెంట్ అనేది అవుతుంది. ప్రోరేటా అలాట్మెంట్ అంటే ఏంటి? ఒకవేళ పబ్లిక్ ఎక్కువ అప్లై చేస్తే దెన్ లాటరీ సిస్టమ్ అనేది దాన్ని పిక్ చేస్తుంది దాని ప్రకారంగా. ఇదే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో అదానీలో 800 క్రోర్స్ సెప్టెంబర్ 6th నాడే అయిపోయింది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటే ఎప్పుడైతే ఫుల్ అలాట్మెంట్ అవుతుందో అప్పుడు ఇష్యూని క్లోజ్ చేసేస్తారు. కూపన్ రేట్ అంటే ఏంటి, దాని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు? కూపన్ రేట్ అంటే కంపెనీ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఫేస్ వాల్యూ 1000 ఉంది, కూపన్ రేట్ 9.5% ఉందనుకోండి, అప్పుడు నువ్వు కంపెనీ మనకి యాన్యువల్గా 95 రూపీస్ ఇవ్వాలి. ఒకవేళ కంపెనీ ప్రాఫిట్స్లో ఉన్నా లాస్లో ఉన్నా వాళ్ళు ఇవ్వాల్సిందే. మీరు చెప్పిన ప్రకారం చూస్తే 2 ఇయర్స్కి అప్లై చేస్తే తక్కువ కూపన్ ఉంది, 5 ఇయర్స్కి అప్లై చేస్తే ఎక్కువ కూపన్ ఉంది. ఇలా ఎందుకు ఉంటుంది? యాక్చువల్లీ కంపెనీ నమ్మకం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ 2 ఇయర్స్కి తీసుకుంటే కంపెనీ మీద 2 ఇయర్స్కి నమ్మకం పెట్టుకొని వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ 5 ఇయర్స్కి చేస్తే 5 ఇయర్స్ దాకా నమ్మకం పెట్టుకొని కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే కంపెనీ కూడా ఆలోచిస్తుంది. సో కంపెనీ లాంగ్ టర్మ్కి ఎక్కువ కూపన్ రేట్ ఇచ్చి షార్ట్ టర్మ్కి తక్కువ కూపన్ రేట్ ఇస్తుంది. సో మీరు చెప్పేది ఏంటంటే 2 ఇయర్స్కి అప్లై చేసుకుంటే 2 ఇయర్స్ తర్వాత మన బాండ్స్ వాళ్ళు రిడీమ్ చేసేస్తారు. 5 ఇయర్స్కి అప్లై చేసుకుంటే 5 ఇయర్స్ తర్వాత మన బాండ్స్ వాళ్ళు రిడీమ్ చేసేస్తారు. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఇది రిడీమబుల్ డిబెంచర్స్ అంటారు. అసలు రిడీమబుల్ అంటే ఏంటి, ఇర్రిడీమబుల్ అంటే ఏంటి? రిడీమబుల్ అంటే ఆఫ్టర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆర్ టెనర్, ఇట్ మే బి 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత ఒకవేళ 5 ఇయర్స్ అనుకోండి, 5 ఇయర్స్ తర్వాత వీళ్ళు కూపన్ రేట్ ఉంటుంది కదా దాన్ని ఇస్తారు. సో ఈ ఇచ్చేదాన్ని చూస్తారు వాళ్ళు. ఈ డిబెంచర్స్ మనం ఈరోజు కొంటున్నాము, ఇవి ఏ రోజన్నా కన్వర్టబుల్ అవుతాయి ఈక్విటీస్లోకి ఏమన్నా? లేవండి. ఎందుకని? ఎందుకంటే మనం తీసుకుంటుంది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కాబట్టి. ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్లో అసలు కన్వర్టబుల్ ఫీచరే ఉండదు. సో వి కాంట్ ఎక్స్పెక్ట్ ఏ కన్వర్టింగ్ ఫీచర్ అన్నమాట. ఇది సెక్యూర్డ్ అయిన డిబెంచర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే? ఎస్, సెక్యూర్డే. ఎందుకంటే అదానీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అనేది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీతోని రేటెడ్ అయి ఉంది. కేర్ ప్లస్ పాజిటివ్ అవుట్లుక్తో ఉంది కాబట్టి ఇట్ ఈస్ రిలేటివ్లీ వెరీ సేఫ్టీ. అంటే సెక్యూర్డ్ కాకుండా కూడా డిబెంచర్స్ ఉంటాయా? ఎస్, ఉంటాయి సార్. డిఫరెన్స్ ఏంటి సెక్యూర్డ్కి అన్సెక్యూర్డ్కి? యాక్చువల్గా సెక్యూర్డ్ డిబెంచర్స్ అంటే ఈ డిబెంచర్స్ సెక్యూర్డ్ అయి ఉంటాయి, ఇంకా కంపెనీ అసెట్స్ కూడా సెక్యూర్డ్ అయి ఉంటాయి. దాంతోనే కూపన్ రేట్ అనేది ఇస్తారు వాళ్ళు. కానీ అన్సెక్యూర్డ్ డిబెంచర్ అంటే కంపెనీ అసెట్స్ ఏమీ సెక్యూర్డ్ అయి ఉండవు, కానీ వాళ్ళు ఇస్తారు కూపన్ రేట్ని ఇన్వెస్టర్స్కి. ఇక్కడ దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోతే సెక్యూర్డ్ డిబెంచర్ హోల్డర్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అన్సెక్యూర్డ్ డిబెంచర్ హోల్డర్స్ కన్నా. ఇప్పుడు ఏదైనా కంపెనీ డెట్ ఇష్యూ చేస్తుందంటే మనము చూడాల్సిన రేషియో ఏంటి? డెట్ ఈక్విటీ రేషియో అంటే ఏంటి? డెట్ ఈక్విటీ రేషియో అంటే ఏం లేదు. డెట్ ఈక్విటీ రేషియో అంటే ఈ
ఎన్నిసార్లు కంపెనీ డెట్ని రేస్ చేసింది కంపేర్ టు ఈక్విటీ. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది, చెప్తాను. డెట్ ఈక్విటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్ బై టోటల్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్. మనం ఒక ఎగ్జాంపుల్తోని అండర్స్టాండ్ చేసుకుందాం. అదాని ఎగ్జాంపులే తీసుకుందాం. అదాని ఎగ్జాంపుల్ ప్రకారంగా టోటల్ లయబిలిటీస్ అయితే 115,800 ఉన్నాయి. ఇంకా టోటల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అయితే 44,100 ఉంది. దీన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేది 2.62%. ఇది బిఫోర్ ఇష్యూ. మనం ఇప్పుడు పోస్ట్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం, అంటే ఆఫ్టర్ ఇష్యూ గురించి. ఆఫ్టర్ ఇష్యూలో ఏమైందంటే ఈ 115,800 ఉంది కదా, విచ్ ఇస్ ద న్యూమరేటర్, దానికి మనము 800 ప్లస్ చేయాలి. ఎందుకంటే 800 వాళ్ళు టోటల్ ఇష్యూ చేశారు కాబట్టి. ఇది ఆఫ్టర్ ది ఇష్యూ. సో ప్లస్ చేసిన తర్వాత మనకు వచ్చేది 116,600. ఈ 116,600ని మళ్ళీ సేమ్ 44,100తో డివైడ్ చేస్తే మాత్రం మనకు వచ్చేది 2.64%. ఇక్కడ పర్సంటేజ్ ఎందుకు రేజ్ అవుతుంది అని మీరు అడగచ్చు, చెప్తాను. బిఫోర్ ఇష్యూ అయితే 2.62 టైమ్స్ ఉంది, ఇంకా ఆఫ్టర్ ఇష్యూ అయితే 2.64 టైమ్స్ ఉంది. సో ఇది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇష్యూ క్లోజ్ అయిపోయింది అన్నారు, ఎవరైనా ఇన్వెస్టర్స్ దీన్ని ఇప్పుడు కొనుక్కోవాలంటే పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు అదాని షేర్స్ లిస్ట్ అయిన తర్వాత మనం జస్ట్ ఎన్ఎస్సి బిఎస్సి లానే మనం షేర్స్ కొనుక్కోవచ్చు. దట్ డజంట్ హ్యావ్ ఎ లిమిట్ ఆల్సో. ఇప్పుడు మనం అప్లై చేయాలంటే దానికి నెంబర్ ఆఫ్ లిమిట్ ఏమైనా ఉందా? ఇప్పుడు సెకండరీ మార్కెట్లో కొనాలంటే దీనికి లిమిట్ ఏమైనా ఉందా? యాక్చువల్గా బిఫోర్ ఇష్యూ అయితే 10 లాట్ సైజ్ 10 అంటే 10 NCDs మినిమం కొనాలి అప్లై అవ్వాలంటే. కానీ సెకండరీ మార్కెట్లో ఇట్లేం కాదు. సరే లలిత్, మీరు 7th క్లాస్ కంప్లీషన్ అయ్యే టైంకే 8 మాడ్యూల్స్ పాస్ అయ్యారు. యూ షుడ్ బి ఇన్స్పిరేషన్ టు మెనీ యంగర్ కిడ్స్. థ్యాంక్ యూ సార్. And I'm sure you will continue this enthusiasm for rest of your career and you will grow a lot. Thank you, sir. So I wish you going forward you should see more success in your career. Thank you, sir. Thank you very much, Lalit. Thank you, sir.